హలో అండి, ఇవాళ మన 30 డేస్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్లో 29th రెసిపీ బోండాలు. మనం ఇవాళకి 29 బ్రేక్ఫాస్ట్లు చేసాము. ఒక టిఫిన్ షాప్కి వెళ్తే ఏమేమి టిఫిన్లు దొరుకుతాయో అన్నీ చేసేసాము. ఇదే ఫైనల్. బోండా, ఇడ్లీ, వడ, దోశ, పూరి, పొంగల్, చపాతీ ఒకటి చేసేసాం. ఇంకా రేపే లాస్ట్ ఈ టిఫిన్ ఎపిసోడ్స్లో. తర్వాత ఆంధ్ర స్పెషల్స్ వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బోండా పిండి ఏం సపరేట్గా ఉండదు, దోశ పిండే బోండాలు వేసుకుంటాం. అంటే నిన్న కలిపిన పిండి కాదు, 4 రోజులు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, పులిసిన పిండితో బోండాలు అప్పుడే బాగుంటాయి. కాకపోతే దీంట్లో ఒక పిండి ఎక్స్ట్రా వేస్తాము, అదేందో కలిపేటప్పుడు చూపిస్తాను. ఇది దోశ పిండి. అంటే దోశ పిండి ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకుంటాం కదా, అట్లాగే ఉంది. ఏం నీళ్ళు అవన్నీ ఏం వేయలేదు. ఇప్పుడు వేసుకోవాలి. ఏం చేయి మమ్మీ. కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి. తగిన నీళ్ళు పోసుకొని బోండా పిండిలాగా కలుపుకోవాలి. దోశ పిండి ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో పెట్టున్నాము, మీకు కావాలంటే అది కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా దీంట్లో ఒక పిండి వేసుకోవాలని, అదే మైదా పిండి. 1 స్పూన్ సరిపోద్ది. నేను తీసుకున్న పిండికి 1 స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే. ఇది ఎక్కువగా లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే లూజ్ అయితే బోండాలు పక్కకు జరిగిపోవడం, నూనె ఎక్కువగా పేలవడం జరుగుతుంది. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు వేసుకోవాలి. నెల్లూరు బోండాలు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చేత్తో వేయాలి. అక్కడక్కడ అవి పడతాయి కదా, అవి బల్లే ఉంటాయి కదమ్మా, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, నెల్లూరు బోండాలు ఈ రంగులో ఉన్నప్పుడే తీసేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ రాకూడదు. ఈ రెండు ఒక్కటేనా? ఫస్ట్ వేసినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ లో రావాలా, మాడిపోకూడదు. గులాబ్ జాములు రాగా రంగులు అస్సలు రాకూడదు. నెల్లూరు బోండా అంటే ఇట్లా ఉండాలి. మమ్మీ మనకి షాక్ ఉండిందా? అప్పుడు కూడా మా మమ్మీ ఇలాగే వేసేది. నాకు మా మమ్మీ బోండా అండి వాళ్ళ ఇష్టం. శరణ్య ఏమంటది నిన్న బోండానా అని. మా చిట్టి శరణ్య ఉంది, అమ్మ వచ్చి నానమ్మ అవుతుంది. అయితే ఏమని పిలుస్తుంది తెలుసా? బోండా నాని అని పిలుస్తుంది. మా మమ్మీ చూడండి, చాప్ స్టిక్ ఇది నేను తెచ్చుకున్నా, కానీ వాటితో తినేది రాలా. 100 రూపాయలు. ఇది 5 సెట్స్ వచ్చాయి. ఒక్కదంతా కూడా తినేది నాకు రాలా. మా మమ్మీ చూడండి ఎలా యూజ్ చేస్తుందో. తెచ్చినందుకు ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలి కదా. అబ్బా సూపర్ అమ్మ నువ్వా. ఇప్పుడు నెల్లూరు ఎర్రకారం చేద్దాం రండి. కావాల్సినవి చూడండి: ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా. ముందుగా మిక్సీలో మిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటాలు ఎర్రగడ్డలో వేసేసుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసేసుకోవాలి. రెడీ అయిపోయింది మా నెల్లూరు ఎర్రకారం. అంటే సింపుల్. ఇదైతే తిరగబోయి మేము, మీరు కావాలంటే తిరగబోసుకోవచ్చు. నూనె వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని తిరగబోసుకోవచ్చు. తిరగబోసుకొని ఆ నూనె ఎత్తి దీంట్లో వేయాలా, బాణల్లో ఇది వేయకూడదు. నెల్లూరు ఎర్రకారం, నెల్లూరు బోండాలు. నెల్లూరు బోండాలు అంటే మెత్తగా ఉండకూడదు, ఇట్లా క్రంచీగా ఉండాలి. చూడండి, ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. నెల్లూరు బోండాలంటే కరకరలు ఆడాలంతే. చూడండి, వినిపిస్తుందా సౌండ్?
బోండాలంటే గులాబ్ జామున్ లాగా నల్లగా అలాగా రాకూడదు, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇంత చిన్న వేయర్లేండి, కొంచెం పెద్ద వేస్తారు. డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కింద డిస్క్రిప్షన్ కింద నాకు రాదు, అది డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ అని చెప్పు, డిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పు, టిప్కిషన్ కాదు డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్